ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. కూర్చో. ఆడది బెంకు లేచిపోద్దు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా. నువ్వు నర్మిరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే, నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో, నమస్తే, టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా, ఏంది అలా బిగిసిపోయారు? రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాననుకున్నారు కదా. అంత మాత్రం కాదయ్యా, మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా. కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్ని చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో, ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో, నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా. ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై, నువ్వు అనవయ్యా బావు. అబ్బో, అది పిలుపులో లేదో. యో, ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో, అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా. గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో, సారీ అందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా, బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే, పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా. బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా. గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా. ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా, పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో, ఏందే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది. చేతి వచ్చిన పని పూర్తయింది. వస్తా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనరాజ్ వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? మరి రోజు తమరు
గన్ షూటింగ్ చెయ్యందే టిఫిన్ కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ, త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కాల్చొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కాలుస్తావు, ఎలా కాలుస్తావు, ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు, వాడు ఇప్పుడు చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు కొంచెం పైకి అటు కాదు, కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. అది. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థ్యాంక్ యూ. చిన్నరాజా వారు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలు గారు అందేకలేదండి, వీడు చిన్నరాజయ్యే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ బ్రదర్స్ కొడుకుల బట్టగా. ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస్త చెప్పాడు. అయ్యో. స్వప్న, నేను స్నానం వెళ్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు. అసలు ఈ ఊళ్ళో దొంగ వేదలు ఎక్కువ. అమ్మో, జాగ్రత్త. అలాగే. అమ్మో, దొంగ వెదవే ఉంటాడు. ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడు. ఎవరది? నా ఇంట్లో నా భార్య లేకుండా మరో ఆడగుంటా. నువ్వెవరు? నేనే సరే, తలుపు తీయి. నేను తీయనురా దొంగ వెదవా. నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా? తలుపు తీయి. ఎవరు చెప్పమా? మిడిగుడ్లు వేసుకుని దొంగ వెదవలో ఉన్నాడు. దొంగ దొంగ దొంగ. పోలీస్ 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 అని నేను అన్నాను కానీ నువ్వు వస్తావేంట్రా? దొంగ దొంగ. ఎక్కడ దొంగ? కాదు, పోలీస్. అరే, రాజు, నేనురా. ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది? సుధాకర్ వాయిస్ ఉండడం ఏమిట్రా? సుధాకరే. అమ్ము, సారీ సుధా, ఎవరో దొంగ అనుకున్నాను. పోనీలే, పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా? పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా? నువ్వు కొరుకుతావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్, టేక్ ద గర్ల్ అండ్ గో అవే. సారీ రా స్వప్న, వీడు నా ఫ్రెండ్ సుధాకర్, చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. సారీ అండి. సారీ అండి. మీరని అనుకోలేదండి. అనుకోలేదు. ఇంతకీ ఎవరా ఈ అమ్మాయి? చెప్తాను రా. ఇప్పుడు చెప్పరా, ఎవరా అమ్మాయి? పేరు స్వప్న, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది. కాదని లేక ప్రేమించాను. కాదం లేక ప్రేమించావు. సరే, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి? డీటెయిల్స్ ఏమీ తెలియరా, ఎవరైనా స్వప్న స్వప్న. మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే. ఐ విల్ ఎంక్వైరీ. యు ఫాలో మీ, యు ఫాలో మీ. నీ పేరు? స్వప్న.
మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ అమ్మగారి పేరు? స్వప్న అమ్మగారు. మీ ఊరు? స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం అయింది, వస్తానమ్మా. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంట హాస్పిటల్లో నవాల్సిన బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. మామగారు ఇదేంటండి, ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. నాన్నా అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పలేదు. చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మామను చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మామని ఎన్నే చూస్తున్నాను. కొండిగా ఆ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా, నీ కొండి కోసి పెడతా. పందిని కోసి పెట్టే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా. కాలనీ అదిరిపోయింది కదూ. వెదవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. నీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడితే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారే పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్చాక నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కాని తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉష, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తంబి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ ఈ అబ్బాయే. అవును. శిష్య, నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే అలాగే. ఒరేయ్ పట్టంట్రా పట్టే. వీళ్ళకి మన టైప్ లో రాచ మర్యాదలు చేసి పంపించండి.
గోడకు నేనే మేస్త్రి మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ట ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడుము అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నా, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. 2 రోజులు అదే ధ్యాస ఎలాగన్నా? ఉండరా, మీ మాట విన అమ్మాయి మనసు ఎంత బాధ పెట్టాను తెలుసా? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా, ఆ విషయం మర్చిపో అన్నా. అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నేను చేసుకుంటున్నాను, కానీ అమ్మాయి ఏం చేస్తుందో తెలియడం లేదే. అయితే మర్చిపోనా? అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా. ఏంట్రా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నువ్వు పళ్ళుతో ఎన్ని రోజులైందిరా? పళ్ళు రాగానే తోమిందా? ఓ బైక్, 4 పనిలేని వెధవలు వెనకేసుకుంటే పెద్ద హీరో అనుకుంటున్నాడు. రాని వాడి సంగతి తెలుస్తాను. నేను గుర్తున్నానా? ఉన్నావు. అయితే ఇది అక్కర్లేదు, నువ్వు గుర్తుపట్టవేమో అనుకున్నాను. ఏంటిది? మై మనసు. గాడిది గుడ్డేం కాదు, ఇందులో ఏ రాసిందో చదువు. ఓహో, నీకు చదువు రాదా? ప్రియమైన స్వర్ణముఖి గారికి. ప్రియమైన స్వర్ణముఖి గారికి ప్రియా స్వర్ణ అని రాసింది. ప్రియా స్వర్ణ అని రాసుందా? ఆ తర్వాత మనసు మారిన బాలరాజు అని రాసుందా? అమాయకుల్లా నటించుకో, దీంట్లో ఏముందో చదవే. ప్రియా స్వర్ణ, నువ్వు నాకు నచ్చావు. రాత్రికి ఏటు ఒడ్డుకొస్తావా? ముద్దొకటిస్తావా? అతను ఎందుకు కొడతావు? నువ్వు చెప్పిన దగ్గర రాసుంటాడు. నేను రాయమన్నది నిజం, కానీ ఏం రాయమన్నానో తెలుసా? ప్రియమైన స్వర్ణముఖి గారికి మనసు మారిన బాలరాజు రాయునది. 1 2 3 4. నా చుట్టూ ఉన్న 4 గాడిదల మాటలు విని. ఏంటన్నా లెటర్లో కూడా గాడిద గిడిద అంటావు? చెప్పింది రాయరా అడ్డగాడిద. ఏంట్రా మీరు కూడా నవ్వుతున్నారు? ఏం లేదురా, మేము ఒట్టి గాడిదలైతే నువ్వు అడ్డగాడిదివి. కంగ్రాట్స్. అడ్డగాడిదా? చెప్పు. నా మనసులోది చెప్పుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్న జరిగిన దానికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలనుకున్నాను. అందుకే మీ కాళ్ళ మీద పడబోయి మీ కాలికున్న మువ్వను తీసుకున్నాను. మీరన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నిజం చెప్తున్నాను స్వర్ణ. స్వర్ణ కాదు, స్వర్ణముఖి. రే, నేను ఎక్కడన్నా నువ్వు అని చెప్పినా మీరు రాయ్. కొట్టేసి చెప్తున్నాను, నా మనసు నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది. అది తిరిగి ఇవ్వమని కాదు, అసలు మనసు అంటే ఏమిటో అని తెలియజేసి నన్ను మనిషిగా మార్చారు. అందుకని జీవితం అంతా మీకు రుణపడి ఉండాలని ఆశపడుతున్నాను. ఈ పాపిని క్షమించాను అని మీరు ఒక్క ముక్క రాస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లు మనసు మారిన బాలరాజు. ఒట్టేసి చెప్తున్నాను స్వర్ణ, ఇది నే రాయమని చెప్పింది. నాకు చదువు రాదని ఈ చదువుకున్న అత్తగాడిది ఇలా రాశాడు. మొన్న జరిగిన దానికి క్షమాపణ అడుగుతూ రాయమన్నాను, కానీ మళ్ళీ నీ ముందు తప్పు చేసిన వాళ్ళ తలదించుకునేలా చేశాడు. పోరా అవతలకే. స్వర్ణ, ఏదేమైనా తప్పు జరిగిపోయింది.
నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అది అదే అది లవ్ యూ స్వర్ణ. అజ్జిగా ఇదిగో ఎందుకన్నా వీడెందుకు పరిగెత్తుకొస్తున్నాడు? అతనేదో ఫిట్టింగ్ పెట్టి పంపించుంటాడు. ఏంటి అదేదో ఇంగ్లీష్ లో చెప్పాడే, వద్దులే తెలుగులో చెప్తా. ఐ లవ్ యూ స్వర్ణ. గెలిచాను, నేనే గెలిచాను స్వర్ణ. థ్యాంక్స్ స్వర్ణ. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు. అని ఎవరన్నారు? వీడు ఐ లవ్ యూ అని నీ చేయి ముద్దు పెట్టుకోకపోతే వీడి చెంప వాయిగొట్టావు. అదే చేతి నీ గట్టిగా ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అంటే ఊరుకున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా అర్థం. అదే లేదు. ఇదిగో నువ్వు అబద్ధం చెప్పలేక గుటక మింగే ఈ గొంతు దాకా నన్ను ప్రేమిస్తున్నావు, బయటకు చెప్పనంటున్నావు. దయచేసి చెప్పే స్వర్ణ. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. అది కాదు అన్న అడుగుతాడు కదా. అంజిగా అన్నా నేను నీకు అన్ననైతే ఇవి నీకేమవుతుంది? వదినా. వదిన చేతిని ముద్దు పెట్టుకోవచ్చు స్వర్ణ. Talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.